ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. మొబైల్లో సిమ్ కార్డు ఉందా? కేంద్రం కొత్త రూల్స్, షాకింగ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుందండి. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. మనం దేశంలో పెరుగుతున్నటువంటి సైబర్ మోసాలకు మధ్య ప్రభుత్వం కీలక అడుగు వేయబోతుంది. ఇతరుల పేరుతో సిమ్ కార్డులు కొనుగోలు చేసిన మోసపూరితమైన సందేశాలు పంపిన వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సైబర్ సెక్యూరిటీకి ముప్పు వాటిల్లేలా బ్లాక్ లిస్ట్లో పెట్టనున్నారు. అంతేకాదు అలాంటి వ్యక్తులు కొత్త కనెక్షన్ తీసుకోకుండా 3 సంవత్సరాల పాటు నిషేధించబడ్డాయి. సైబర్ నేరాలు అరికట్టడంతో ఇదొక పెద్ద ముందడుగు అని చెప్పాలన్నమాట. చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఇక సిఎన్బిసి ఆవాజ్ నివేదిక ప్రకారం ప్రభుత్వం టెలికాం విభాగం బ్లాక్ లిస్ట్ చేయడం ప్రారంభించింది. ఇతరుల పేరుతో సిమ్ కార్డులు గనుక కొనుగోలు చేసి లేదా మోసపూరితమైన సందేశాలు పంపితే వ్యక్తుల పేరు మీద ఈ జాబితాలు అయితే ఉంటాయన్నమాట. ఈ బ్లాక్ లిస్ట్లో పేర్లు ఉన్న వారి ప్రస్తుతం సిమ్ కార్డులు బ్లాక్ చేయబడతాయి. వారు 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు కొత్త సిమ్ కార్డులు అయితే కొనుగోలు చేయలేరు. బ్లాక్ లిస్ట్లో పేరు పెట్టే ముందు సంబంధిత వ్యక్తికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసి స్పందన కోరుతుంది. వారు స్పందించడానికి 7 రోజుల సమయం ఉంటుంది. అదే సమయంలో ఉచిత ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఏ వ్యక్తినైనా బ్లాక్ లిస్ట్లో అయితే చేర్చవచ్చు అనమాట. సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు అయితే తీసుకుందనమాట.